వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి 22 మంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఈ సమావేశంలో షర్మిల ప్రస్తావనను స్వయంగా రాహుల్ గాంధీ తీసుకొని వచ్చారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోనికి రావాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అని కాంగ్రెస్ నాయకుల్ని, ఏపీ కాంగ్రెస్ నాయకుల్ని, ఆమె తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నాయకుల్ని అడగడం బట్టి ఆమె ఏపీ రాజకీయాల్లోనికి రాబోతున్నారని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ షర్మిల ప్రస్తావన తేగా 22 మందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా షర్మిల ఏపీ కాంగ్రెస్లోనికి వస్తే బాగుంటుంది అని ఆహ్వానించారు. ఈ భేటీ వివరాలను వెల్లడించిన ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మజ ఈ అంశంపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక వర్గం, తెలుగుదేశం పార్టీ తరఫున ఒక వర్గం ఉంది. మిగిలిన వర్గాల్ని ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కూడా ఆమె చెప్తున్నారు. వైఎస్ షర్మిల వస్తే బాగుంటుంది, ఆమె వల్ల 100% లాభం ఉంటుందని మేమంతా చెప్పామని కూడా ఆమె వివరిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా, మరే హోదా ఇచ్చినా తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధమని కూడా శుంకర పద్మజ చెబుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ నేరుగానే ప్రస్తావించారు సమావేశంలో. షర్మిలాని తీసుకొని కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆమె చెప్పారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పరిశీలిస్తామని కూడా చెప్పారని శుంకర పద్మజ చెప్తున్నారు. 10 ఏళ్లుగా మా మొహాల మీద ఉమ్మేసినట్టు మాట్లాడారంతా, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా అంటూ మాట్లాడారు. ఇప్పుడు మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది, అందరూ మా వైపు చూస్తున్నారని కూడా ఆమె చెబుతున్నారు. ఒక షర్మిలానే కాదు, జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళి, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళి అక్కడ అసంతృప్తితో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటువైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆమె చెబుతూ ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోనికి వస్తే జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవడం ఈజీ అవుతుందని కూడా తాము అధిష్టానం పెద్దలకు చెప్పినట్లు వివరించారు. మాజీ మంత్రి జేడీ శీలం కూడా ఈ భేటీ అంశాలను వెల్లడించారు. జనవరి 2 నుంచి ఏపీలో జిల్లాల వారీగా విస్తృతంగా పర్యటనలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముఖ్యంగా దళిత సంఘాలను, మైనార్టీలను, క్రిస్టియన్లను కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనికి రావాల్సిందిగా, వారందరినీ ఆహ్వానించాల్సిందిగా సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇకపై చాలా ఉధృతంగా ప్రచారం నిర్వహించాల్సిందిగా అధిష్టానం పెద్దలు ఆదేశించినట్టుగా కూడా ఆయన చెబుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, జగన్మోహన్ రెడ్డి వచ్చినా స్వాగతిస్తాం. షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య చిచ్చు పెట్టాలనేది తమ ఉద్దేశం కాదు. షర్మిల స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి పార్టీలోనికి తీసుకుంటున్నాం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 15% ఓటు బ్యాంకును లక్ష్యంగా పెట్టుకొని ఇకపై పని చేయబోతోందని కూడా జేడీ శీలం చెబుతున్నారు. సో ఓవరాల్గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించినా అభ్యంతరం లేదని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. దాదాపు అందరూ ఒకరిద్దరు మినహా. కడప ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని కూడా ప్రపోజల్ తెచ్చారు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ. ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు కూడా సిద్ధమని ఏపీ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సో షర్మిల కాంగ్రెస్ పార్టీలోనికి ఎంటర్ అయి ఆమె ఏపీలోనికి వస్తే అప్పుడు రాజకీయంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు అయితే ఉండే అవకాశం ఉంది.